హరే కృష్ణ. కట్ అయిపోయింది నెట్ కనెక్షన్ ద్వారా. సో అందుకే మళ్ళీ పెట్టాను. ఒకసారి మెసేజ్ షేర్ చేస్తాను నేను మన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకం ఆరంభించగానే కట్ అయిపోయింది. సో ఎనీవేస్ మనకి డివోటీస్ అందరూ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ 25 డివోటీస్ వచ్చేసారు. ఇంకొక చూద్దామంటే ఇంకొంతమంది వచ్చేస్తున్నారు. సో అందరూ చూసుకున్నారు వాట్సాప్ గ్రూప్లో. ఓకే, సో మరి మనం కంటిన్యూ చేద్దామంట. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ యొక్క శ్లోకాన్ని గురించి చర్చించుకున్నాం, దీని అర్థం కూడా. సో మరి వీళ్ళ గురించి అడుగుతున్నారు. సో మరి ఇప్పుడు కృష్ణుడు ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఇప్పుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఓకే, శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 3 విధాలుగా ఉంటుంది శ్రద్ధ. ఓ అర్జున, వాళ్ళకున్న గుణాల ప్రకారం, వాళ్ళ స్వభావం ప్రకారం, ఏ గుణాలచే వాళ్ళు ప్రభావితులై ఉన్నారో, ఏ గుణాలు తీసుకుని వాళ్ళు జన్మించారో, వాళ్ళ స్వభావం దాని అనుసారంగా ఉంటుంది. దాని అనుసారంగా వాళ్ళ శ్రద్ధ కూడా ఉంటుంది. సాత్వికీ రాజసీ చైవ తామసి. సో సాత్విక శ్రద్ధ, రాజసీకి శ్రద్ధ, తామసిక శ్రద్ధ, 3 రకాల మనుషులకి 3 రకాల శ్రద్ధ అనేది ఉంటుంది. అవి ఏంటి అనేది వివరంగా ఇప్పుడు నీకు చెప్తాను, నువ్వు విను. సునో చేతి తాం శృణు అని చెప్తున్నారు. 3వ శ్లోకం, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధా స ఏవ సః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భారత వంశానికి చెందినవాడ భవతి భారత. సో ఇలా ఒక్కొక్కరి వారి యొక్క శ్రద్ధ అనేది, వారు ఏ గుణాల చేత ప్రభావితమయ్యారో ఆ విధంగా ఒక్కొక్క గుణం ఉన్న వారికి ఒక్కొక్క రకమైన శ్రద్ధ ఉంటుంది. ఏ గుణాలతో వాళ్ళు సంగత్యంలో ఉన్నారో అలాంటి శ్రద్ధ వాళ్ళకు కలుగుతుంది. సో ఇదంతా గుణాల ప్రభావం వలన ఒక్కొక్క రకమైన శ్రద్ధ ఉంటుందని చెప్పారు ఇక్కడ. కానీ శ్రద్ధ అనేది ప్రభుపాదులు రాస్తారు ఇక్కడ తాత్పర్యంలో. శ్రద్ధ అనేది, ఆ యొక్క శ్రద్ధ అనే ఒక తత్వం అనేది, అది సత్వగుణం నుంచి పుట్టుకొస్తుందంట. అంటే ప్రతి ఒక్కరిలో కొంచెం ఎంతో కొంత సత్వగుణం ఉంటుంది కదా, అందులోంచి శ్రద్ధ అనే ఒక విషయం అనేది బయటకు వస్తుంది అనమాట. ఒక మనిషిలో శ్రద్ధ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ కలగడం అనేది సత్వగుణం నుంచి బయటపడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళ శ్రద్ధ ఏ గుణం చేత వాళ్ళు ఎక్కువగా ప్రభావితమై ఉన్నారో అలాంటి శ్రద్ధ వాళ్ళకు ఉంటుంది. అలా ఒక్కొక్క రకం ఒక్కొక్క శ్రద్ధ, అదేంటనేది చూద్దామంట విస్తృతంగా 4వ శ్లోకం నుంచి. సో 4వ శ్లోకంలో వీరు 3 శ్రద్ధలో ఉన్నవారు వివిధ రకాలుగా ఆరాధన చేస్తారంట. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతి తామసా జనః. చాలా సింపుల్ సంస్కృతం కదా. ఇందులో శ్లోకాలు చాలా సింపుల్గా ఉంటాయి, అంటే ఈజీగా మనకు అర్థమైపోతాయి.
యజంతే సాత్విక దేవాన్, సత్వగుణలు ఆరాధించుకునేవారు ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వారు దేవతలను ఆరాధిస్తారంట. యక్ష రాక్షాంసి రజగుణంలో ఉన్నవారు రాక్షసుల్ని యక్షులని వాళ్ళు ఆరాధిస్తారంట. అలాగే ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాచన, తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలని వారు ఇంకా రకరకాల ఆత్మల్ని వారు భూత ప్రేత గణాలని వారు ఆరాధిస్తారంట. ఇలా అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో రకం శ్రద్ధ అన్నమాట. సో ప్రభుపాద వారు ఇక్కడ రాస్తానమాట. అందుకే సో ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వారు మామూలుగా దేవతల్ని ఆరాధిస్తారు. ఎంతోమంది దేవతలు ఉన్నారు, బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, ఇలా అందరూ ఎంతోమంది ఉన్నారు. ఇదేంటంటే వాళ్ళ స్వభావ పుట్టుకతోనే వాళ్ళకు రకమైన స్వభావం ఉంది. ఆ స్వభావం ప్రకారం వాళ్ళు సహజంగా వాళ్ళ శ్రద్ధ అనేది ఒక్కొక్క దేవత పైన ఉంటుందంట, దేవీ దేవతల పైన. సో అలాగే ఎవరైతే రజగుణంలో ఉన్నారో వాళ్ళు అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఆరాధిస్తారంట. ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదులు వారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో ఒక మనిషి కలకత్తాలో, హిట్లర్, మీరందరికీ తెలుసు కదా, బాగా ఫేమస్ హిట్లర్ని ఆయన భగవంతుడిలా పూజించాడంట. ఎందుకు అంటే ఆ హిట్లర్ వల్లనే కదా ఈ ప్రపంచ యుద్ధం జరిగింది ఆయన ప్రకారం. సో ఆయన వలన ప్రపంచ యుద్ధంలో ఆయన ఎంతో సంపాదించాడంట డబ్బుని. అంటే తప్పుడు దారిలో తప్పు మార్గంలో అధరంగా ఎంతో ధనాన్ని ఏకత్ర చేసుకున్నాడంట. అందుకనే ఆయన హిట్లర్ని పూజించాడంట. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం చేత ప్రభావితమైన వారు ఒక్కొక్కరిని తమ దేవీ దేవతలు కానీ అలా అనుకొని కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారంట. సో అందుకే అలాగే తమో గుణంలో ఉన్నవారు ఎన్నో రకరకాలైన భూత పిశాచాలని ఇంకా రకరకాల ప్రేతాత్మల్ని వాళ్ళు పూజిస్తారంట. అలా చెప్పారు ఇక్కడ కొంతమంది. కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ఎవరికైనా తెలిసిందనుకోండి, ఈ యొక్క చెట్టు లోపల ఏదో ఆత్మ ఉంది, ప్రేతాత్మ ఉందని, సో ఆ చెట్టుని వెళ్ళి ఆ చెట్టుని ఆరాధిస్తారంట. సో ఇవన్నీ తమో గుణమైన ఆరాధనలు అని చెప్పారు ఇక్కడ. సో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా కొంతమంది చచ్చిపోయిన సమాధుల దగ్గర ఏవో రకరకాల ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాల ఇలాంటివన్నీ ఆరాధనలు తమో గుణానికి చెందినవని రాశారు ఇక్కడ. ఈ నిరాకారవాదులు, మాయావాదులని అంటాం మనం, లేకపోతే నిరాకారవాదులని, వీళ్ళు కూడా సత్వగుణంలోనే పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు పంచోపాసన పూజ అనమాట. వాళ్ళు చేసే ఆరాధన ఏంటంటే పంచోపాసన. వాళ్ళు అంటారు వాళ్ళు ఏ రకమైన భగవంతుడికి రూపం ఉందని వారు నమ్మకపోయినా కానీ ఆ భగవంతుడు ఆ బ్రహ్మజ్యోతే వివిధ రూపాలని వాళ్ళు వివిధ రూపంలో దర్శనమిస్తారు అని వాళ్ళు అనుకుంటారు, అవతారిస్తారు అని వాళ్ళు అనుకుంటారు. సో అలాగా వారు ఏమనుకుంటారంటే విష్ణువు కూడా ఆ యొక్క బ్రహ్మజ్యోతే సత్వగుణంలో ఇలా అవతారంలో వచ్చారు, ఆయనే విష్ణువు. అలాగే రజోగుణంలో అవతారం తీసుకున్నాడు, ఆయనే బ్రహ్మ అని ఇలా వాళ్ళ యొక్క సిద్ధాంతం అనమాట. అలా ఎక్కడ రాసలేదు కానీ వీళ్ళ యొక్క సిద్ధాంతం. వీళ్ళు ఇంకా పంచోపాసనాల్ని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు. కానీ వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ రూపాన్ని ఎలాగో నమ్మరు. తర్వాత ఎప్పుడో వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అయిపోతారు కదా వాళ్ళ ప్రకారం, సిద్ధాంతం ప్రకారం. తర్వాత ఈ దేవి దేవతలు ఎవరైనా పంచోపాసన ఏదైతే ఉందో ఆరాధన అంతా బురదలో పాసేస్తారనమాట. అంటే వాళ్ళు పట్టించుకోరు ఇంకా దాన్ని. వాళ్ళు భగవంతుడు అయ్యే వరకు అలా ఆరాధిస్తారనమాట. సో ఇలా ఎన్నో రకరకాల ఆరాధనలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క ఆసురిక ప్రవృత్తి వాళ్ళు ఉన్నవారు ఎలాంటి రకరకాల తపస్సులు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ రాశారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగాబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది చాలా ఘోరమైన తపస్సులు చేస్తారంట.
లేకపోతే ఎన్నో రకరకాల ఆ, తపస్సులు చేస్తారు. ఘోరం తప్యంతే తపోజనా. ఇలాంటివన్నీ శాస్త్రాల్లో రాసలేదు. ఇలా మీరు తపస్సు చేయాలని ఏ శాస్త్రంలో రాసలేదు, కానీ కొంతమంది ఇలాంటి తపస్సులు చేస్తారంట. ఎందుకు అంటే వాళ్ళు దంభోహంకారం, ఎంతో గర్వంతో, ఎంతో అహంకారంతో, ఇంకా కామరాగ బలాన్విత, ఏవో కామవాసంతో, ఏదో లభించాలి, ఏదో లాభం కొద్దీ, ఏదో రకమైన ఆసక్తుల కొద్దీ వారు ఎలా మూర్ఖత్వంగా వీరు ఇలాంటి తపస్సులు చేసి వారి శరీరానికి ఎంతో నష్టం తెచ్చుకుంటారు. అలాగే శరీరంలో ఉన్న పరమాత్మకు కూడా కష్టాన్ని కలిగిస్తారని ఇక్కడ రాశారు. ఇలాంటి వాళ్ళని మనం అసురులు అని అంటాము. తాన్ విత్య ఆసుర నిశ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం అసురులు అని చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఎలా అంటే కొంతమంది తపస్సులు చేస్తారు, ఎంతో రకాలైన తపస్సులు. అంటే నిరాహార దీక్ష చేస్తారు కొంతమంది. ఎందుకు? ఏదో ఒక దురుద్దేశంతో, లేకపోతే ఏదో కామవాసనతో, ఏదో భోగవృత్తితో, ఏదో పొలిటికల్ రాజకీయాల కోసం, ఏదో రాజకీయ లాభం కోసం. ఇలాంటివన్నీ శాస్త్రాల్లో లేవండి. ఇలా రాజకీయ లాభం కోసం మీరు నిరాహార దీక్ష చేయాలి అనేసి ఇలాంటివి శాస్త్రాల్లో లేవు, కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆసురిక ప్రవృత్తి కలిగిన మనుషులు అని ఇక్కడ రాశారు. సో ఇప్పుడు కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాడు, మనందరికీ ఎంతో ఉపయోగకరం నిజ జీవితంలో. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞాస్తపస్తథా దానం తేషాం భేదం ఇమం శృణు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే కృష్ణుడు అంట, ఇలా వాళ్ళు చేసే అన్ని కార్యాలు, ఎన్నో కార్యాల్లో భేదాలు ఉంటాయి. దాని ప్రకారంగా మూడు వర్గాలుగా ఉంటాయన్నమాట. అంటే తినే ఆహారం సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటుంది. అలాగే చేసే యజ్ఞాలు కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటాయి. అలాగే తపస్సు కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటుంది. అలాగే దానం కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో దానం ఉంటుంది. ఇలా ఈ 4 సత్వ రజ తమో గుణాల్లో ఉంటాయి. సో ఈ 4టిని ఇప్పుడు సత్వ రజ తమో గుణాల్లో ఎలా ఉంటాయో అవన్నీ ఇప్పుడు నీకు వర్ణిస్తాను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందుకని సరిగ్గా విను అని చెప్తున్నాను. తేషాం భేదం, ఇవన్నిట్లో భేదాలు నీకు సరిగ్గా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. తేషాం భేదం ఇమాం శృణు, అందుకే విను అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఒకటి చూసుకుంటూ వెళ్దాం. ఏది దేనికో ముందే చెప్పేస్తున్నాను. 8వ శ్లోకం వచ్చేసి ఆహారం, సాత్విక ఆహారం అంటే ఏమిటి, సత్వగుణంలో ఉండే ఆహారం అంటే ఏమిటి అనేది 8వ శ్లోకంలో చెప్తున్నారు. ఓకే, చూద్దామా. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృత్య ఆహార సాత్విక ప్రియాః. సో ఈ సాత్విక ప్రియ, సత్వగుణంలో ఉండేవారు ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. సో ఇవన్నీ సత్వగుణంలో ఉన్న ఆహారం అన్నమాట. ఏవేవి అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది, లాభం ఏంటంటే ఆయు సత్వ బలారోగ్య, ఆయుష్ పెరుగుతుందంట, బలం వస్తుందంట, శక్తి సంపాదించుకుంటాం, అలాగే ఆరోగ్యంగా ఉంటామంట ఇలాంటి సత్వగుణ ఆహారాన్ని తిని. సుఖ ప్రీతి వివర్ధన, ఎంతో సుఖాన్ని మనం అనుభవిస్తామంటే, ఎంతో సుఖాన్ని, సంతుష్టాన్ని, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఎంతో సంతృప్తిని చెందుతామంట. సో ఇలాంటి ఆహారం ఎలా ఉంటుందంటే రస్య స్నిగ్ధ స్థిర హృద్య. సో ఇవన్నీ ఆహారాలు ఎంతో రసం నిండి ఉంటుందంట. ఇంకా ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు, మీరు తెలుగులో ఏం రాస్తున్నాయండి, జ్యూసీ, ఫ్యాటీ, హోల్సమ్ అండ్ ప్లీజింగ్ టు హార్ట్, హృదయానికి ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఇంకా ఇవన్నీ హోల్సమ్ అంటే మొత్తం ఇందులో అన్ని పౌష్టిక పదార్థాలు ఉంటాయి. అలాగే ఫ్యాటీ అంటే ఇందులో మంచి ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట. అలా ఇంకా జ్యూసీ, ఫ్యాటీ, హోల్సమ్ అండ్ ప్లీజింగ్ టు హార్ట్. ఏం రాశారు, ఆరోగ్యకరములు,
పుష్టికరము, ఓకే, మనం చర్చించుకునేవి ఉన్నాయి. రసపూరితమైనవి, పుష్టికరమైనవి, ఆరోగ్యకరమైనవి, మనస్సుకి ఎంతో ప్రియమైనవి ఈ ఆహారాలు ఉంటాయి అన్నమాట. వీటి గురించి ఇంకా మనకు ప్రభుపాల వారు తర్వాత తాత్పర్యంలో ఇస్తారు, మూడింటి తర్వాత అప్పుడు చూద్దామంట ఒకేసారి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 9వ శ్లోకం వచ్చేసి రజోగుణంలో ఉండే ఆహారాలంట. కట్వం లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదా. సో రజగుణంలో ఉండే ఆహారం ఏంటంటే కట్వ అమల లవన్యుష్ణ అంటే చాలా ఎక్కువగా పులుపు, చాలా ఎక్కువగా కారం, చాలా ఎక్కువగా ఉప్పు, ఇంకా చాలా వేడిగా ఉండేవి, చాలా చేదుగా ఉండేవి, ఇంకా మొత్తం రసం లేని ఆహారం, ఎంతో ఎండిపోయిన ఆహారం. ఇంకా ఆ ఆహారం తింటే మంటలేస్తుంది అనమాట మనకి, నాలుక మీద కానీ మా కడుపులో కానీ ఇంకా గొంతులో కానీ మంట పుట్టించే ఆహారం. ఇవన్నీ ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళకు బాగా నచ్చుతాయంట. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుందో చూద్దామా. దుఃఖ శోకామయ ప్రద. దీని ద్వారా ఏమవుతుందంట, దుఃఖం వస్తుందంట మనకు, దుఃఖానికి గురి చేస్తాయి. శోకానికి గురి చేస్తాయి, ఎన్నో రకాలైన దుఃఖ శోకమయ అమయమత అంటే రోగం, వ్యాధులకి గురి చేస్తాయంట. సో రజోగుణంలో ఉండే ఈ యొక్క ఆహారము వ్యాధులకు దారితీస్తాయి అన్నమాట, శోకానికి దుఃఖానికి దారితీస్తాయి. ఇప్పుడు 10వ శ్లోకం దేని గురించి, ఇంకా తమోగుణం. సో అలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. సత్వర జతము ఇప్పుడు ఆహారాల గురించి చెప్తున్నారు, దాని తర్వాత తపస్సు, దానం, ఇంకా వేరే కూడా చెప్తారనమాట. యజ్ఞం గురించి కూడా చెప్తారు, చూద్దాం. యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్ ఉచ్ఛిష్టం అపి చామేధ్యం భోజనం తామసం ప్రియం. తామసికులకి ప్రియమైన భోజనం, ఈ తమోగుణంలో ఉండే భోజనం ఏంటంటే, ఏదైతే ఇక్కడ చెప్పారో 3 గంటల కన్నా ఎక్కువసేపు అయిపోయింది వండిన తర్వాత, అది తమోగుణంలో వెళ్ళిపోతుందంట అలాంటి ఆహారం. అలాగే ఏ ఆహారం అయితే ఏ రుచికరము లేదు, రుచి లేని ఆహారం, ఇంకా కుళ్ళిపోయింది, పాడైపోయింది, పాసిపోయింది, ఇంకా ఎలాంటివైతే అంటరాని వస్తువులు, అంటరాని విషయాలు, అంటరాని వస్తువులు, పదార్థాలు, ఇలాంటివన్నీ ఇలాంటి తమోగుణంలో ఉన్న వారికి ఎంతో ఇష్టం అంట, ప్రియమైనవి అంట. సో మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, అసలు ఆహారం మనం ఎందుకు తీసుకుంటామంటే మన ఆయుష్ని పెంచుకోవడానికి, బలంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. అందుకే మనం సత్వగుణంలో ఉండే ఆహారాన్ని స్వీకరించాలి. అలా సత్వగుణంలో ఉండేదే కాదు, మనం అసలైతే ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఇంకా 3 గుణాల గురించి చెప్తున్నారు, తర్వాత లాస్ట్కి చెప్తారనమాట. అన్ని విషయాల్లో అది ఓం తత్సత్లో మనకు ఆకరణ వస్తుంది. అన్ని విషయాల్లో దాన్ని భగవంతుడికి అర్పించి, భగవంతుడి నామాలు జపించి, లేకపోతే భగవంతుడికి అర్పిస్తున్న విధంగా మీరు చేయాలని. సో మనం అందుకే ఆహారాన్ని కూడా భగవంతుడికి అర్పిస్తాం కదా, నైవేద్యం పెడతాము, అది ప్రసాదం. సో ప్రభుపాల ద్వారా రాస్తారు, అలాంటి ప్రసాదం మీరు తిన్నారనుకోండి, ఈ సత్వరుజ తమో గుణాలకు అతీతం. సో మీకు ఎంతో లాభదాయకం అనమాట, ఆధ్యాత్మికంగా ఇంకా మన శరీరానికి. సో అలాంటి ప్రసాదం అయితే మీరు 3 గంటల కన్నా ఎక్కువసేపు అయిన తర్వాత అయినా తినొచ్చు, ఏం సమస్య లేదు అని చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో అందుకనే మనం ప్రసాదం ఎప్పుడైతే తీసుకుంటామో దాని ద్వారా మనకు ఇలాంటి అన్ని అశుభాలకు అది రక్షణ ఇస్తుందన్నమాట మనకి ప్రసాదం అనేది. సో అందుకే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, ఇలా సాత్విక ఆహారాన్ని మనము భగవంతుడికి అర్పించాలి. సో అందుకనే మనము ఇలాంటి ఆహారం అంటే, సాత్విక ఆహారం అంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు మన శాస్త్రాల ప్రకారంగా, పాల చేత తయారైన పదార్థాలు, అలాగే బియ్యం అంటే అన్నము, ఇంకా బియ్యము, ఇంకా గోధుమలతో, ఇంకా ఫలాలతో, ఫ్రూట్స్, ఇంకా కూరగాయలతో, వివిధ రకాల కూరగాయలతో వ్యంజనాలు చేస్తారు కదా, ఇవన్నీ ఇలా ఇంకా షుగర్, తీపి పదార్థాలు, ఇవన్నీ కూడా
సత్వగుణానికి చెందినవంట. సో అందుకే ప్రభుపాద వారు అంటారు, ఒకసారి చాలామంది అంటారు, మనము మరి మాంసం తినకపోతే ప్రోటీన్ దొరకదు, మనకు పౌష్టిక విలువలు ఉండవు, అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాశారు ఏమంటే ప్రభుపాద వారు, ఈ పాలల్లో ఇంకా పప్పులో ఇలాంటివన్నిట్లో మనకు సరిపడేంత ప్రోటీన్లు, ఇంకా సరిపోయేంత ఫ్యాట్, ఇవన్నీ పౌష్టిక విలువలు ఉంటాయి. సో మనకేమీ చింతించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇవన్నీ మన యొక్క పాలు ఇంకా మిగతా మన కూరగాయలు ఇవన్నీ మనం తింటాం కదా, ఇందులో అన్ని పౌష్టిక విలువలు ఉంటాయి కనుక మరి ఏం చింతించాల్సిన అవసరం లేదు. అనవసరంగా మళ్ళీ ఆ యొక్క మూగజీవుని చంపి తినాల్సిన అవసరం లేదు, మనకు పౌష్టిక విలువలు తగ్గిపోతున్నాయని ఆలోచించుకొని అని చెప్తున్నారు ఇక్కడ. సో 11వ శ్లోకం చూద్దామంట. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిధిష్టోయ ఈజ్యతే యష్టవ్యం ఏవేతి మనః సమాధాయ సాత్వికః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞాల్లో కూడా ఏవైతే శాస్త్రాల్లో వివరించారో శాస్త్రాల అనుసారంగానే యజ్ఞాలు చేయడం. అది ఎందుకు చేస్తున్నారు యజ్ఞాలు అంటే, ఆ యజ్ఞాలు అదొక మన కర్తవ్యం, మన బాధ్యత అనే విషయాన్ని అర్థం చేసుకొని యజ్ఞాలు చేయడం. అంతేకాని దీని ద్వారా మనకి ఎన్నో భౌతిక లాభాలు వస్తాయి, ఎంతో మన భౌతిక ఆసక్తులు పూర్తవుతాయనే ఉద్దేశం కాకుండా ఏ రకమైన స్వార్థం లేకుండా ఏవైతే యజ్ఞాలు చేస్తారో అవి సత్వగుణంలో ఉన్న యజ్ఞాలు అంటారంట. సో చాలామంది అనుకుంటారు కదా, ఒక్కొక్కసారి అంటారు, నేను రోజు గుడికి వెళ్తాను, ఎందుకు నాకు ఇలాంటి సమస్య వచ్చింది నా జీవితంలో, భగవంతుడు ఉన్నాడా, అసలు చచ్చాడా లేడా అని కూడా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారనమాట సమస్యలు వచ్చినప్పుడు. సో అలా అంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్తున్నారు, నాకు ఇది కావాలి ఇది అవుతుంది అని. సో అలాంటిది సత్వగుణంలో ఉన్నది కాదు. మనం ఏదైనా చేసి మందిరంకి వెళ్ళి ఏదైనా సేవ చేసినా, భగవంతుడికి ఏమైనా అర్పించినా, అలా ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారు, ఏదైనా చేస్తే మీరు అక్కడ పూజలు ఏమైనా చేయించినా కానీ భగవంతుడికి అలాంటివన్నీ, సో మనము భగవంతుడికి పూజ చేసినా ఆరాధించినా కానీ అవన్నీ మనము ఏదో భౌతిక లాభాలని ఆశించి చేయకూడదు. భౌతిక లాభాలను ఆశించి చేస్తే మరి అది సత్వగుణంలో ఉండదు అన్నమాట. ఇప్పుడు 12వ శ్లోకంలో రజోగుణంలో ఎలా ఈ యొక్క యజ్ఞాలు, రజోగుణంలో ఉండేవాళ్ళు యజ్ఞాలు ఎలా చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. 12వ శ్లోకం. అభిసంధాయ తు ఫలం దంభార్తం అపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. రాజసిక యజ్ఞాలంటే ఇక్కడ ఏదో ఆశించి, ఏదో ఫలాన్ని ఆశించి మాత్రమే వాళ్ళు యజ్ఞాన్ని చేస్తారు. దీనివల్ల నాకు ఈ భౌతిక లాభం వస్తుంది అని ఆలోచించి చేస్తారంట. అంతేకాకుండా వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం, ఎంతో నా యొక్క గౌరవం పెరుగుతుంది, అందరూ అర్థం చేసుకుంటారు నేను ఇంత గొప్పవాడిని, దీని ద్వారా నా గొప్పతనం పెరుగుతుంది, ఇలా ఆలోచించి ఎవరైతే యజ్ఞాలు చేస్తారో ఇవన్నీ రజోగుణం ద్వారా చేసే యజ్ఞాలు అంట. ఒక్కొక్కసారి చూస్తారు కదా, మీకు తెలుసా అండి వాళ్ళు ఎంత పెద్ద పూజ చేశారో, లేకపోతే ఎంత పెద్ద గొప్పగా చేశారో, వాడు కూడా అలా గొప్పగా వాళ్ళు కూడా గొప్పతనాన్ని వాళ్ళని అందరూ గొప్ప అనుకోవాలనేసి చేస్తుంటారు అన్నమాట పెద్ద పెద్దగా యజ్ఞాలన్నీ. సో అలా మన పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికో, లేకపోతే ఏదో భౌతిక లాభం ఆశించో, లేకపోతే మన ఒక ఇంకా అహంకారాన్ని ఇంకా పెంచుకోవడానికో చేసే అలాంటి యజ్ఞాలన్నీ రజోగుణం చేత ప్రభావితమైనవి అంట. మరి తమోగుణంవి విద్ధిహీనం అశస్త్రాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా. విద్ధిహీనం అంటే శాస్త్రాల్లో ఉన్న విధి ప్రకారం చేయరంట వాళ్ళు, శాస్త్రాల్లో ఉన్న విధిని ఏమాత్రం పాటించరు. అసృష్టాన్నం అంటే వాళ్ళు మనం ఏ యజ్ఞం చేసినా కానీ చెప్పాం కదా, లాస్ట్కి మనం ప్రసాదం అనేది ఆ యజ్ఞం తర్వాత ప్రసాదం అనేది పంచాలి అందరికీ, యజ్ఞ ప్రసాదాన్ని. కానీ వీరు ఆ ప్రసాదాన్ని ఎవ్వరికి పంచారనమాట. అలా మంత్రహీనం, మంత్రాలు ఉండవు సరిగ్గా, మంత్రాలు జపించడం, వేద మంత్రాలు జపించరు. హీనం అదక్షిణం, దక్షిణ కూడా ఇవ్వరంట. అక్కడ ఉన్న యజ్ఞ చేసే పండితులకు కానీ పురోహితులకి దక్షిణ ఇవ్వరు.
శ్రద్ధ విరహితం, ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేస్తారనమాట శాస్త్రాలపైన కానీ దీనిపైన కానీ. సో ఇలా ఏమాత్రం శ్రద్ధ లేకుండా యజ్ఞాలు చేస్తారు, ఇలా ఏమాత్రం విధిని పాటించకుండా, ఏమాత్రం ప్రసాదాన్ని వితరణ చేయకుండా, మంత్రాలు కూడా వేదిక మంత్రాలను కూడా జపించకుండా, దక్షిణ ఇవ్వకుండా పురోహితులకి, వీటిని తామసిక యజ్ఞాలు అన్నారనమాట. తమో గుణంలో ఉండేవారు ఇలాంటి యజ్ఞం చేస్తారు. సో ఇందులో ప్రభుపాద వారు ఇంకో దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తున్నారనమాట తాత్పర్యాలు. ఏమని, ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక దేవీ దేవతని, ఎవరో ఒక దేవీ దేవతని కూడా గొప్పగా పూజలు చేస్తారు, లేకపోతే ఎవరికైనా యజ్ఞాలు చేస్తారంట వాళ్ళ కోసం. దానికోసం ఎంతో పైసలు డబ్బులు కూడా ఖర్చు పెడతారంట. డబ్బులు ఖర్చు పెట్టి దాని ద్వారా ఏం చేస్తారు అంటే ఎంతో భోగిస్తారంట. ఆ డబ్బులతో ఆనందాన్ని ఆనందాన్ని అనుభవిస్తారనమాట. భోగించి దేవుడి పేరుతో ఏవో యజ్ఞాలు పూజలు ఆరాధన చేస్తున్నాం అనేసి ఆ డబ్బులన్నీ వినియోగించి ఆ దేవుడి పేరుతో వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి చేసుకుంటారనమాట. ఆ శాస్త్రాల యొక్క నియమాల్ని ఉల్లంఘించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తమో గుణంలో ఉండే యజ్ఞాలు అని చెప్పారు. ఓకే, సో ఇవి వచ్చేసాయి యజ్ఞాల గురించి. 13 వరకు అయిపోయింది. ఇప్పుడు 14 నుంచి తపస్సు గురించి చెప్తారు. ఇప్పుడు తపస్సులో కూడా సత్వరజ తమో గుణాలు ఉన్నాయి, కానీ తపస్సులో కూడా 3 రకాలు ఉన్నాయంట. ఒకటి మన శరీరం ద్వారా చేసే తపస్సు, ఇంకొకటి మన వచనాల ద్వారా చేసే తపస్సు, స్పీచ్. వాక్ తపస్సు అంటే వచనాల ద్వారా చేసే తపస్సు, మాట్లాడేది. ఇంకొకటి వచ్చేసి మనస్సు ద్వారా చేసే తపస్సు. సో ఈ 3 తపస్సులు ఉంటాయి. ఈ 3 తపస్సులు 3 రకాల, అంటే 3 లెవెల్స్లో ఉంటాయి తపస్సు. శారీరక లెవెల్లో శరీరం ద్వారా చేసే తపస్సు, వాక్ మాట్లాడే దాంట్లో కూడా తపస్సు ఉంటుందంట. అలాగే మనస్సులో కూడా. ఈ 3 చూద్దాం. ఈ 3 రకాలు ఉంటాయి తపస్సులు. కానీ ఇందులో కూడా ఈ తపస్సులో కూడా మళ్ళీ సత్వ రజ తమో గుణాలు ఉంటాయి. అవి కూడా చూద్దామంట. ముందు ఇవి 3 చూసి తర్వాత ఆ 3 చూద్దాం. అది అలా కృష్ణుడు చెప్తాడు ఇక్కడ. మొదటిది వచ్చేసి 14వ శ్లోకం వచ్చేసి మన శరీరం ద్వారా చేసే తపస్సు గురించి చెప్తున్నారు. అంటే శరీరం ద్వారా ఎలా తపస్సు చేస్తారు. దేవద్విజ గురు ప్రజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. శరీరం ద్వారా తప ఉచ్యతే. శరీరం ద్వారా తపస్సు ఎలా చేయొచ్చు అంటే, ఎలా చేస్తారు అంటే, భగవంతుణ్ణి, గురువుని, ఇంకా ప్రజ్ఞా పూజానం, ఎంతో ప్రజ్ఞ, ఎంతో వైదిక జ్ఞానం, తెలివి కలిగిన వారిని, ఎలాగంటే మన గురువులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఇలాంటి వారిని ఆరాధించడం. దాని తర్వాత శౌచం అంటే మన యొక్క శరీరాన్ని శుద్ధపరచుకోవడం, శుద్ధంగా ఉంచుకోవడం. అలాగే ఆర్జవం బ్రహ్మచర్యం, ఎంతో సరళంగా ఉండడం. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడం. అహింసను కూడా పాటించడం. మన శరీరం ద్వారా ఇంకొకరి హింస కలిగించకుండా ఉండడం. సో ఇవన్నీ పాటించామనుకోండి, ఇవన్నీ తపస్సు, మన శరీరం ద్వారా చేసే తపస్సు అంట. నెక్స్ట్ మాటల ద్వారా, మన మాటల ద్వారా కూడా తపస్సు ఉంటుందన్నమాట. మాటల ద్వారా కూడా అదేదో చూద్దామంట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. సో తపస్సు ఎలా చేయొచ్చండి మన యొక్క మాటల ద్వారా, అంటే వాక్ ద్వారా. అనుద్వేగకరం వాక్యం, మనం ఎలాంటి వాక్యాలు పలకాలి అంటే దాని ద్వారా వేరే వాళ్ళని ఉద్వేగానికి లోను చేయకూడదు. అనుద్వేగం కరం వాక్యం, మనము ఉపయోగించే శబ్దాలు, మనము మాట్లాడే మాటల ద్వారా ఎదుటి మనిషికి ఉద్వేగం కలిగించకూడదు, అంటే ఎదుటి మనిషిలో. అంతేకాకుండా సత్యం, మనం సత్యవచనాల్ని పలకాలి. ప్రియ హితం, వాళ్ళ ప్రియ హితాన్ని కోరి ఎంతో ప్రియంగా, ఎంతో మధురంగా మనం మాట్లాడాలన్నమాట. స్వాధ్యాయాభ్యాసనం, ఇంకా ఏం చేయాలంటే మనము మన యొక్క ఈ యొక్క మాట్లాడే శక్తి ద్వారా స్వాధ్యాయ అభ్యాసనం, అంటే మన శాస్త్రాల్ని చదవడం, శ్లోకాల్ని పఠించడం, పారాయణం చేయడం, ఇలా అంటే ఈ శాస్త్రాలని మనం చదువుతాం కదా, అది కూడా మన యొక్క తపస్సే మనం చేయవలసినది, మన యొక్క వాక్శక్తి ద్వారా.
వాన్మయం తప ఉచ్యతే. ఇవన్నమాట. సో మరి ఇక్కడ ఒక విషయం గురించి మనకు స్పష్టత చేశారు ప్రభుపాల్ గారు. ఒక గురువు తన శిష్యులకు ఉపదేశించడానికి వారికి ఒక్కొక్కసారి వాళ్ళకు సరైన విషయాన్ని అర్థం చేయించడానికి ఒక్కొక్కసారి వాళ్ళకి సత్యాల్ని తెలియచేస్తారు. సో అప్పుడు ఆ సత్యాలు ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా చెప్తారన్నమాట. దాని ద్వారా ఆ స్టూడెంట్, ఆ యొక్క శిష్యుడికి కొంచెం నొప్పి కలగవచ్చు అలా. కానీ అది వన్ షుడ్ నాట్ స్పీక్ ఇన్ సచ్ ఏ వే దట్. సో ఎందుకంటే ఆ యొక్క శిష్యుడి యొక్క మేలును కోరి ప్రభుపాద వారు చెప్తున్నారు, గురువు ఆ శిష్యుడికి ఏదైనా ఉపదేశాన్ని ఇస్తాడు, సత్యవచనాలే చెప్తాడు శాస్త్రాల ప్రకారంగా. కానీ ఒకవేళ కొంతమంది ఆయన శిష్యులు కాకపోతే అది ఆ యొక్క వాక్యాలు వాళ్ళ మనస్సుని కొంచెం ఉద్వేగానికి గురి చేయొచ్చు, విచలితం అవ్వచ్చు అని చెప్తున్నారు. సో అందుకనే గురువు అనేవారు తన శిష్యులకి బోధన ఇవ్వాలన్నమాట. సో ఎవరైతే తన శిష్యులు కాదో వాళ్ళకి బోధనలిచ్చి అనవసరం అన్నమాట మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకే సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన అభ్యాసం అని చెప్పారు కదా, దాని గురించి కూడా ఎంతో మన వైదిక శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ చదువుకుంటూ మనం ఎప్పుడు మన యొక్క వాక్శక్తిని ఉపయోగించుకోవాలంట దాన్ని చదవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనస్సు ద్వారా ఎలా మీరు తపస్సు చేయొచ్చు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఎలాగంటే మనస్సుని ఎప్పుడు మనకు ఉన్న విషయాలు, మనకు జరిగే మనస్సుని ఎప్పుడు సంతృప్తికరంగా ఉండాలి. మనం సరళంగా, సంతృప్తికరంగా, ఇంకా ఎంతో దీర్ఘంగా, ఇంకా నియంత్రణలో మన మనస్సును ఉంచుకోవాలి, ఇంకా శుద్ధంగా మన మనస్సును ఉంచుకోవాలి. ఇలా మనం ఎప్పుడైతే మన మనస్సుని శుద్ధంగా, సంతృప్తికరంగా, దీర్ఘంగా ఆలోచిస్తూ భగవంతుడి విషయాల గురించి సరళంగా ఉంటామో మనస్సు ద్వారా, సంతృప్తికరంగా, సంతుష్టంగా ఉంటామో మనస్సు ద్వారా, సో అది తపస్య అన్నమాట. మనస్సు ద్వారా చేసే తపస్య. సో మరి దీనికి చాలా సరళమైన మార్గం ఏంటంటే భగవంతుడి యొక్క పైన ధ్యానం చేసుకోవడం, అలాగే భగవంతుడి యొక్క విషయాలు చర్చించిన ఇలాంటి శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా మన మనస్సు ఎప్పుడు, ఇంకా శాస్త్రాలే కాకుండా ఇందులో పురాణాలు, మహాభారతం అని ఇక్కడ రాశారు ప్రభుపాల్ ద్వారా. అందులో ఎన్నో కథలు, చరిత్రలు, భగవంతుడి గురించి లీలలు, భక్తుల యొక్క చరిత్రలు, ఎన్నో స్టోరీస్, ఎన్నో కథలు ఉంటాయి కదా. అవన్నీ కథలు చదువుకుంటూ వాటిలో వినుకుంటూ మనం ఎప్పుడు మనస్సుని వాటిలో ధ్యానం పరుచుకొని ఎప్పుడు మన మనస్సు దాంట్లో నిమగ్నమై ఉండొచ్చు. దీని ద్వారా మనం ఈ మనస్సుని ఈ యొక్క తపస్సును మనం చేయొచ్చు చాలా సరళంగా అని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనం చేయవలసింది చెప్పారు, అలాగే చేయకూడదు ఏంటంటే మనస్సుని ఎప్పుడు విషయ వస్తువుల గురించి ఆలోచించకూడదు. దీని ద్వారా నేను ఎలా ఆనందాన్ని పొందగలను, దీని ద్వారా దీన్ని ఎలా భోగించుకోవాలి, దీన్ని ఎలా సంపాదించాలి, ఈ విషయ వస్తువుని మనం భోగించడానికి. ఇలా మీరు ఎప్పటి వరకు ఆలోచిస్తూ ఉంటారో అప్పటి వరకు అసంతృప్తికి, అశాంతికి మీరు లోనవుతూనే ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. సరే, మరి ఇప్పుడు మనం చూసుకున్నాము ఇక్కడ తపస్య శరీరం ద్వారా, వచనం ద్వారా, అలాగే మనస్సు ద్వారా. ఇప్పుడు మరి తపస్సులో కూడా 3 రకాలు ఉంటాయంట. అంటే 3 ద్వారా కూడా సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో చూద్దామా మరి. సో మొదటిది వచ్చేసి సత్వగుణం, 17వ నంబర్ శ్లోకం. సో హరే కృష్ణ, మీ అందరికీ క్లియర్గానే ఉంది కదండి వాయిస్ అవన్నీ. ఎందుకంటే ఇక్కడ నాకు కొంచెం మేబీ తప్పుగా కనిపిస్తున్నట్టున్నారు. అంటే ఎంతమంది లెక్చర్లో అంటే కథలో చర్చలో ఉన్నారంటే ఇక్కడ 15, 19 అలా, ఇప్పుడు 20 చూపిస్తుంది. అంటే ఉన్నారా? అందరూ ఉన్నారు కదండి. ఇప్పుడు 22కి వచ్చింది. ఓకే, మేబీ ఇంటర్నెట్లో ప్రాబ్లం ఉండొచ్చు. మీకైతే క్లియర్గా ఉంది కదా, నేను కంటిన్యూ చేస్తున్నాను మరి.
ఓకే. ఓకే. అదే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ 28 కనిపిస్తుంది. ఒకరికి 64 కనిపిస్తుంది. ఒకరికి 25 కనిపిస్తుంది. కానీ మన చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనకు తప్పుగా చూపిస్తుంది ఇంటర్నెట్, యూట్యూబ్ 64 అని చూపిస్తున్నారు. హ్మ్. వడ్డీ రామచంద్ర రెడ్డి గారు. సో, ఎనీవేస్ సో, ఉన్నారని అర్థమైంది నాకు మీ అందరూ. ఎందుకంటే ఇంతమంది టైప్ చేశారని నాకు అర్థమైపోయింది ఇంతమంది ఉన్నారని. ఓకే. సో, మనం 17వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో, 17 నంబర్ ఏం చూస్తామంటే మనం 17 నంబర్‌లో తపస్య. తపస్య సత్వగుణంలో ఎలా ఉంటుంది? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. అవునా? శ్రద్ధయా పరయా తప్తం. సో మనము ఎప్పుడైనా సరే ఎంతో శ్రద్ధతో తపస్సు చేయాలంట. అంటే ఇది ఒక శ్రద్ధతో అంటే సత్వగుణంలో ఉండేవారు. సో సత్వగుణంలో శ్రద్ధతో తపస్సు చేస్తారంట. సత్వగుణంలో ఉన్న తపస్య శ్రద్ధతో కూడుకొని ఉంటుంది భగవంతుడి పైన. శ్రద్ధయా పరయా, పరాశక్తి అంటే అంటే భగవంతుడి పైన శ్రద్ధ, వేరే వాటిపైన కాదు, భగవంతుడి పైన శ్రద్ధతో తపస్సు చేస్తాము. ఆధ్యాత్మిక శ్రద్ధ గురించి చెప్తున్నారు. అలాగే ఏ విధమైన అఫలాకాంక్షిభిర్యుక్త, అఫలాకాంక్ష అంటే ఎలాంటి ఫలాల్ని ఆకాంక్షించకుండా చేసే తపస్సు అన్నమాట. మరి ఎందుకండి మరి ఏ ఫలాల్ని ఆశించకుంటే మరి ఇంకా తపస్సు చేయడం ఎందుకు అంటే భగవంతుడి సంతుష్టి కోసం. దాన్ని మనము సత్వగుణంలో చేసే తపస్య. అది శారీరకంగానే కానివ్వండి, వచనాల ద్వారానే కానివ్వండి, లేకపోతే మన మనస్సు ద్వారానే కానివ్వండి. 18వ శ్లోకం రజోగుణంలో చేసే తపస్య. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలమద్రువం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తపస్సు ఏదైతే ఉందో ఎంతో వీరు రజోగుణంలో ఉండేవారు ఎంతో గర్వంతో ఏదో ఆశించి, ఏదో ఫలాల్ని ఆశించి, ముఖ్యంగా ఎంతో రకమైన సత్కార మాన పూజార్థం, మాకు మంచి సత్కారం లభించాలి, నా యొక్క మానం పెరగాలి, నన్ను అందరూ పూజించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తపస్సు చేస్తారంట. తపో దంభేన చైవ, ఇలా గర్వంతో చేసే అహంకారంతో నిండిన తపస్సు అది రజోగుణంలో ఉండే తపస్సు అంట. ఇది రజసం చలం అధ్రువం అని చెప్పారు. చలం అధ్రువం అంటే ఇది నిలకడగా ఉండదు, దీని ఫలితం కానీ తపస్సు కానీ, ఇంకా దీని నుంచి వచ్చే ఫలాలు కూడా నిలకడగా ఉండవు అని విషయం. అంటే ఇలా ఎవరైనా రజోగుణం చేత ప్రభావితమై తపస్సు చేస్తారు కదండి, వారి యొక్క తపస్సు ఎక్కువసేపు చేయలేరు అన్నమాట. నిలకడగా తపస్సును చేయలేరంట. సపోజ్ అంటే ఏదైనా మీరు చేయండి అనుకోండి, భక్తి అయినా సరే. సో మనము ఎప్పుడైనా సరే సత్వగుణం చేత ప్రభావితమై కార్యాలను చేయాలి, అప్పుడు మనం నిలకడగా చేయొచ్చు అనమాట. సో తపస్సు అనేది ఇలాంటి సింపుల్ అండి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఆశించి చేస్తున్నారు, నాకు అందరు సమ్మానిస్తున్నారు అందుకే నేను తపస్సు చేస్తాను అంటే ఈ యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాను తపస్సుని. ఒకవేళ నాకు సమ్మానం దొరకలేదు అనుకోండి, ఇంకా తపస్సు మానేస్తారు, ఇంకా తపస్సు చేయాలన్నమాట. అలా ఒకవేళ అలా ఎవరైనా వాళ్ళకు పూజను ఆశించి చేస్తున్నారు, అందరు నన్ను పూజిస్తారని, ఒకవేళ ఎవరిని వాళ్ళని పూజించట్లేదు అనుకోండి తపస్సు వదిలేస్తారు. సో ఇలా అనమాట ఎన్నో. అందుకనే ఇది అచపల, ఎందుకంటే ఏదో చపల, ఇంకా అధ్రువం, అంత దృఢంగా ఉండదు తపస్సు అనేది. ఇంకా ఇది రజోగుణం యొక్క స్వభావం వలన కనుక అది ఎక్కువసేపు చేరారనమాట రజోగుణంలో. ఇలా కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట ఇందులో. సో మరి తమోగుణం చూద్దామా ఎలా ఉంటుందో. 19వ శ్లోకం మూఢ గ్రాహేనాత్మనో యత్
పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసం ఉదాహృతం. ఈ తపస్సు మూర్ఖత్వంతో చేస్తారంట. ఇందులో ఎంతో వాళ్ళ యొక్క శరీరాన్ని ఎంతో కించపరుచుకుంటూ నష్టపరుచుకుంటూ వారిని వారు నష్టం చేసుకుంటూ నష్టపరుచుకుంటూ ఇంకొకరికి కూడా నష్టం కలిగించే, లేకపోతే ఇంకొకరికి నష్టం కలిగించాలనే కోరిక ద్వారా చేసే తపస్సు తమో గుణంలో చేసే తపస్సు. ఎలాగంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. హిరణ్యకశిపుడు ఎలాంటి తపస్సు ఎందుకు చేస్తున్నా అంటే ఆ దేవతలందరినీ శిక్షించాలి, దండించాలి, చంపేసేయాలి, ఇంకా ఈ యొక్క భావనతో వేరే వాళ్ళకి కష్టాన్ని కలిగించాలి, నష్టాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో చేసే తపస్సు అది తమో గుణంలో ఉండే తపస్సు అనమాట. సో మీరు ఆలోచించుకోవచ్చు అనమాట. మనం చేసే కార్యాలు, ప్రతిదినం చేసే కార్యాలు, తినే ఆహారం, చేసే తపస్య అంటే ఇక్కడ మన మనస్సు, ఇంకా వచనం, ఇంకా శరీరం ద్వారా చేసే కార్యాలండి. సో ఇవి మనం ఎలా చేస్తున్నాం, ఏ ప్రేరణతో ఏ కార్యం చేస్తున్నాం, సో మనం ఆలోచించుకోవచ్చు. సత్వగుణంలో మనము చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇప్పుడు మనము తపస్సు గురించి అయిపోయిందండి. ఇప్పుడు దానాల గురించి చెప్తారు. ఇదే లాస్ట్ అనుకుంటా. సో ఇప్పటి వరకు మనం ఏమి చర్చించుకున్నాం? ఈ సత్వరజతమ గుణాల్లో మొట్టమొదటిది ఏం చర్చించుకున్నాం? గుర్తుందా మీకు? మర్చిపోయారా? హరే కృష్ణ. సో ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల్లో, సో సత్వ రజతమో గుణాల్లో చర్చించుకున్నాం కదా. ఏ విషయాలు చర్చించుకున్నామండి? ఇప్పటివరకు 3 అయిపోయి ఇంకా 4వ బాకీ ఉంది. అది లాస్ట్ది, దానం. అది ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఆహారం గురించి అందరూ ఆహారమే రాస్తున్నారు. ఇంకా చర్చించుకున్నాం కదా. ఆహారం ఒకటే కాదండి, ఇంకా 2 ఉన్నాయి. మొత్తం 3 చర్చించుకున్నాం. సత్వరజతమ గుణాల్లో ఆహారం గురించి చర్చించుకున్నాం. అంటే సాత్విక ఆహారం, రజోగుణ ఆహారం, తమగుణ ఆహారం. అలాగే ఇంకా 2 కూడా చర్చించుకున్నాం. తపస్సు, అవును ఇప్పుడే చర్చించుకున్నాం కదండి. తపస్సు కూడా సత్వగుణంలో, రజోగుణంలో, తమగుణంలో. ఇంకా ఆహారం, తపస్సు తర్వాత ఇంకొకటి చర్చించుకున్నాం. ఇది వాక్కు, మనస్సు, ఇంకా శరీరం అనేది తపస్సులో 3 రకాలని చెప్పారు అంతే. సత్వరజతమ గుణాల్లో పూజా విధానం, ఓకే చెప్పాలంటే యజ్ఞం అనుకోవచ్చు మీరు. ఓకే, సాయి గోల్డ్తో పూజా విధానం యజ్ఞం అండి. అవును. సో యజ్ఞాలు సత్వరజతమో గుణాల్లో చర్చించుకున్నాము. ఆహారం సత్వరజతమో గుణాల్లో చర్చించుకున్నాము. తపస్య సత్వరజతమో గుణాల్లో చర్చించుకున్నాము. ఇప్పుడు 4వది మనం చర్చించుకోబోయేది వచ్చేసి దానం. దానం కూడా సత్వరజతమో గుణాల్లో ఉంటుందంట. అదేంటో చూద్దాం ఇప్పుడు. 20, 21, 22 శ్లోకాలు. 20 శ్లోకం. దాతవ్యం ఇతి యద్దానం ధీయతేనోపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సో ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే దానం మనము ఒక దాతవ్యం ఇది యద్దానం, ఒక బాధ్యత, ఇది మనం దానం చేయడం అనేది మన బాధ్యత అని ఆలోచించి అర్థం చేసుకొని ఏమాత్రం ప్రతిఫలాన్ని ఆశించకుండా, మనకి ఏదో ఫలితం దొరుకుతుంది దానం చేస్తే మనకి ఏదో లాభం వస్తుందని ఆ లాభాన్ని, ఫలితాన్ని ఆశించకుండా దానం చేసేది, అందులో సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన విధంగా సరైన స్థలంలో, దేశే కాలే చ పాత్రే చ, సరైన ప్రదేశంలో సరైన కాలంలో అంటే సరైన సమయంలో సరైన వ్యక్తికి ఇచ్చినదే సాత్విక దానం. అంటే ఏంటండి ఇలా రాశారు అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు అందుకే దాన్ని వర్ణిస్తారు. సో ఒకటైతే మీకు క్లియర్గా ఉంది, ఏదో మనము భౌతిక ఫలాల్ని, ఏదో ప్రతిఫలాన్ని ఆశించి మనం దానం చేయకూడదు. అరే ఈ దానం చేస్తే మనకి లాభం వస్తుంది అని ఆశించకూడదు. అలా ఆశించి చేసేది సత్వగుణం దానం కాదనమాట.
సో మరి ఇంకా ఎవరికి దానం చేయాలి, ఏ ఏ సమయంలో ఎక్కడ దానం చేయాలనేది ఇక్కడ ఇచ్చారనమాట. దేశే కాలే పాత్రే చ. సో ఇక్కడ ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే ఒక మంచి ప్రదేశంలో మంచి సమయంలో ఇవ్వాలంట. అంటే ఎక్కడైనా పుణ్యస్థలాల్లో, మందిరాల్లో, అలాగే ఇలా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం జరిగినప్పుడు కానీ, లేకపోతే ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే నెలాఖరులో ఇవ్వాలంట దానం. ఇంకా అలాగే ఒక యోగ్య వ్యక్తి అయిన బ్రాహ్మణుడు కానీ, ఒక యోగ్య వైష్ణవుడు కానీ, వీరికి లేకపోతే మందిరాలకు కానీ, ఇలాంటి వాటికి, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి స్థలాలకి దేశకాలే చ పాత్రే చ వీరికి దానం ఇవ్వాలంట. వీరికి దానం ఇస్తే దాన్ని ఇంకా దానం ఇచ్చినప్పుడు కూడా మనం ఏది ఫలాన్ని ఆశించకుండా దానం ఇస్తే అది వచ్చేసి సత్వగుణంలో దానం అవుతుందంట. ఒక్కొక్కసారి కొంతమంది ఎంతో దయతో, కరుణతో బీద వాళ్ళకి, పేదవాళ్ళకి దానాన్ని ఇస్తారు. కానీ అలాంటి దానము ద్వారా ఒకవేళ వారికి ఏమాత్రం ఆధ్యాత్మిక లాభం జరగకపోతే అలాంటి దానాన్ని ఇక్కడ మనకు శాస్త్రాల్లో ఉచితం కాదు అని చెప్పారంట. ఓకే, సో 21వ శ్లోకం. ఇప్పుడు రజోగుణంలో దానం గురించి చర్చిస్తాం. నేను ఇంకా ఒక మహారాజ్ దగ్గర విన్నాను అనమాట, భక్తి బుద్ధిపూర్ణ స్వామి మహారాజ్ దగ్గర. ఈ దానాల్లో కూడా సత్వగుణంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయన్నమాట దానాలు. సరైన పాత్రలో కూడా మన శాస్త్రాల ప్రకారం ఒకవేళ ఒకరు అసలు ఏమి అడక్కముందే, ఎవరు మనల్ని అడక్కముందే మనము ఇలా సరైన పాత్రకి, సపోజ్ మందిరానికే కానీ భక్తులకే కానీ అనుకోవచ్చు, సరైన కృష్ణ చైతన్య భావనామృతానికి ప్రచారం కానీ. సో మనం దానం చేసామనుకోండి, ఎవ్వరు అడక్కముందే మనం దానం చేసేసామనుకోండి, సో అదన్నిటికన్నా ఉత్తమమైన సాత్విక దానంలో కూడా ఉత్తమైందంట. ఒకవేళ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి మనం లాభం పొందిన తర్వాత, సరే మనకు ఇలా లాభం వస్తుంది వీళ్ళ ద్వారా, సో మనం కొంచెం దానం చేయాలి అనేసి, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, భక్తులు కానీ, లేకపోతే ఎలా ఏదైనా వాళ్ళ ద్వారా మనం ఏదైనా లబ్ధి పొందినప్పుడు దానం చేస్తాం వాళ్ళకి, లేకుంటే దక్షిణ ఇస్తాం అనేది సెకండ్ కేటగిరీ. ఇంకొకటి వాళ్ళు అడిగినప్పుడు మనం దానం ఇస్తాం, అది థర్డ్ అంట. ఇంకోటి అడిగినాక తర్వాత కూడా ఎంతో విసుక్కుంటూ ఇస్తాం కదా, అది సరే అసలైన దానం కాదని ఇప్పుడు మళ్ళీ అది కూడా వస్తుంది, చూద్దామంట. సో దానంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు 21వది రజోగుణంలో దానం. యత్తు ప్రత్యపుకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే దానం మనము ఏదో ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి మనం ఎప్పుడైతే దానం చేస్తామో అది రజోగుణం. ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్స్. మీరు ప్రతి దగ్గర చూసుంటారు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క సత్వ రజోగుణానికి ముఖ్యమైన తేడా ఏంటంటే, సత్వగుణంలో ఎప్పుడు ఆశించకుండా, అదే రజోగుణంలో ఎప్పుడు ఆశించి, ఇంకా తమోగుణంలో ఎప్పుడు చూస్తాం మనం, అది అసలు సరైన పద్ధతిలోనే చేయరు. ఇది ముఖ్యమైన తత్వాల్లో మనకు భేదాన్ని మనం చూడవచ్చు మూడిట్లో. సో ఇలా ఏదో భౌతిక ఆశని ఆశించి, భౌతిక ఫలితాలని ఆశించి చేసే దానం, లేకపోతే ఎంతో విసుక్కుంటూ గ్రడ్జింగ్. ఇక్కడ ఇచ్చారు ఏమంటే ధీయతేచ పరిక్లిష్టం, అంటే ఏదో ఇంక ఇవ్వాల దానం తప్పదు అనేసి అలా విసుక్కుంటూ ఇచ్చే దానం, ఇదంతా రజోగుణంలో ఉంటుందంట దానం. ఎలా ఒక్కొక్కసారి కొంతమంది ఈ దానం ద్వారా నేను స్వర్గానికి వెళ్తాను, ఈ దాన ధర్మాలు చేస్తే నేను స్వర్గాన్ని వెళ్ళగలను అని దాన ధర్మాలు చేస్తారు కదా, అది రజోగుణం. ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు దానం చేస్తారు, మంచి కార్యానికి దానం ఇస్తారు, కానీ తర్వాత అనుకుంటారు అరే ఇంత డబ్బులు నేను దానం చేసేసాను, ఏంటి డొనేషన్ ఇచ్చేసాను, ఇంత 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 దానం చేయాల్సింది కాదు, తప్పు పని చేశాను, అలా బాధపడుతూ ఉంటారంట. ఇది కూడా రజోగుణం. అదే ఆ దానం కూడా రజోగుణంలో పరివర్తనం అయిపోతుందంట. ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదుల వారు, ఒక్కొక్కసారి మనం దానం ఇస్తాం, ఎందుకంటే మన పైన వాళ్ళు చెప్పారు, మన పెద్దవాళ్ళు చెప్పారు దానం ఇవ్వండి అని, వాళ్ళకి దానం చేయండి అని. సరే ఏం చేస్తాం, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారు, లేకపోతే మన పైన అధికారి ఎవరో చెప్తున్నారు, అందుకే దానం ఇస్తాం సరే అని, మనకి ఇష్టం లేకున్నా. సో ఇలాంటివన్నీ దానాలన్నీ రజోగుణంలో
వస్తాయన్నమాట. రజోగుణంలో దానాలని చెప్పబడ్డాయి. ఇంకా లాస్ట్ తమోగుణంలో దానం. అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. సో ఇదేంటంటే సరైన చోటు ఇది ఉల్టా ఉంటుంది, కరెక్ట్గా మన సత్వగుణానికి రివర్స్లో ఉంటుంది ఈ శ్లోకము. అంటే సరైన స్థలంలో కాకుండా, సరైన వ్యక్తికి కాదు, సరైన సమయానికి కాదు, అయోగ్య వ్యక్తికి, ఇంకా సరిగ్గా ఆలోచన చేయకుండా, సరిగ్గా ధ్యానం చేయకుండా, ఏమాత్రం గౌరవం లేకుండా ఇచ్చే దానాలన్నీ తమోగుణంలో ఉంటాయంట. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఒక్కొక్కసారి కొంతమందికి దానం ఇస్తాం, వాళ్ళు ఏం చేస్తారు, ఆ దానం డబ్బును తీసుకొని వెళ్ళి సిగరెట్ తాగడం కానీ, మందు కొట్టడం కానీ ఇలా యూస్ చేసుకుంటారు. సో అలాంటి వాటికి ధ్యానం చేయడం మనము మంచిది కాదు. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు, పాపం వాడికి మందు అలవాటు ఉంది, మందు తాగుతాడులే, కొన్ని డబ్బులు ఇచ్చేస్తే వాడికి పాపం కష్టపడుతున్నాడు, మందు దొరక్క ఎంతో బాధపడుతున్నాడు అని దానం చేస్తారు కొంతమంది. సో అలాంటి దానం అంతా తమోగుణం దానం అనమాట. అంటే మీ దానం ద్వారా వాడు ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తున్నాడు, ఇంకా వాడు ఆ వ్యక్తి ఇంకా దిగజారిపోతున్నాడు. సో అందుకని ఇలాంటి దానం అనేది అయోగ్య వ్యక్తి సరైన సమయం సరైన విధిగా ఇవ్వకుండా ఉండడం, ఇది తమో గుణంలో ఉండదన్నమాట. అలా ఈ దానం ద్వారా ఎవ్వరికీ బాగు జరగదు అన్నమాట, ఎవ్వరికీ మేలు జరగదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పాపాత్ములు ఇంకా పాపాలు ఇంకా ఎక్కువ చేస్తారు ఈ దానాల ద్వారా. సో అందుకనే సరైన వ్యక్తికి, ఒకవేళ మీరు సరైన వ్యక్తికి దానం ఇచ్చినా కానీ, యోగ్య వ్యక్తికి దానం ఇచ్చినా కానీ, ఒకవేళ సరైన గౌరవంతో సరైన ధ్యానంతో ఇవ్వకపోతే అది కూడా తమోగుణంలో దానానికి మారిపోతున్నట్టు. ఒక్కొక్కసారి ఎంతో ఏమంటాం, అలా ఎవరో యోగ్య వ్యక్తి ఉన్నా కానీ సరిగ్గా మనం దానం అంటే సరిగ్గా మాట్లాడకుండా ఎలా అలా ముఖం మీద పడేసామనుకోండి డబ్బులు, లేకపోతే ఏదైనా వస్తువు దానం ఇచ్చేది, లేకపోతే అలా సరైన ఉచితంగా వ్యవహరించకుంటే అలాంటి దానం కూడా తమోగుణంలోకి మారిపోతుందంట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము చూడండి, ప్రతిదానికి జ్ఞానం ఈ చాప్టర్ అంతా జ్ఞానయోగమైన ప్రతి దాంట్లో ఏదో ఒక జ్ఞానాన్ని ఇస్తున్నారు మన కృష్ణుడు. దాని తర్వాత అంతిమంలో దాన్ని భక్తి మార్గంలో అంటే భక్తిలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు ప్రతి అధ్యాయంలో మీరు చూడొచ్చు. నిన్న కూడా చూసాము, మొన్న కూడా చూసాము, ప్రతి అధ్యాయంలో ఈరోజు కూడా చూడబోతున్నాం. ఈ ఆఖరణ కంక్లూజన్ పార్ట్ అక్కడే ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కో విధంగా భగవంతుడు దాన్ని ఎలా ఆ యొక్క జ్ఞానానికి పరిపూర్ణత అంటే ఏంటి, ఆ జ్ఞానం ఎప్పుడు 3 గుణాలకు అతీతంగా ఎప్పుడు అవుతుంది, ఆ యొక్క విషయం కానీ ఆ జ్ఞానం అనే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తారనమాట. సో మరి ఇంకా సత్వరజ తమో గుణాలు 3 కూడా ఈ గుణాలు ఇంకా భౌతిక ప్రపంచంలోనే అంటే గుణాల ఆధీనంలోనే ఉందన్నమాట. ఇది ఇంకా ఆధ్యాత్మికంగాని ఆ భగవంతుడి భక్తి అవ్వలేదు. సో అందుకనే ఇది ఎలా అవ్వాలి అంటే సత్వగుణాల కార్యక్రమాలు మీరు చేయాలి, అన్ని సత్వగుణంలో చేయాలి. అంతేకాకుండా ప్రతి దాంట్లో మీరు చేసేటప్పుడు ఓం తత్ సత్ అనేసి చేయాలంట. దాని అర్థం ఏంటో ఇక్కడ మనకి 23 నుంచి 28 శ్లోకాల్లో మనం చూస్తాం అన్నమాట. అదే విషయం ముఖ్యంగా సారం చెప్పేశాను అంతే. సో 23వ శ్లోకం, ఓం తత్ సత్తి ఇది నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సృష్టికి ఆరంభం నుంచి ప్రతిభా మాతాజీ అడుగుతున్నారు, అపాత్ర దానం నుంచి ద్వారా మనకి కర్మలు వస్తాయి. అవునండి, మీరు చేసిన దానం ద్వారా ఒకవేళ పాపకర్మాలు చేశారనుకోండి, దాని యొక్క ఫలితం కూడా మీకు దొక్కుతుంది. అంటే అందులో కొంచెం భాగస్వామ్యం మీకు కూడా ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి దానం చేసేటప్పుడు. అందుకే మనం ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ప్రసాదం పంచండి. డబ్బులు ఇచ్చేదానికన్నా మీరు ప్రసాదం పంచండి. ఒకవేళ మీరు అనిపించింది అనుకోండి మీరు పేదవారు అని, వారికి మీరు ప్రసాదం ఇవ్వండి. మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు. అలా వాళ్ళకి ఏమైనా కావాలంటే మీరు అలా వసతులు ఇచ్చి వాళ్ళకి భక్తులుగా తయారు చేయండి. లేకపోతే వాళ్ళకి కొంచెం భక్తి కూడా ఇవ్వండి. లేకపోతే వాళ్ళతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయించండి మీరు ఏదైతే దాన ధర్మం చేస్తున్నారో ఆ సమయంలో. సో ఏ విధంగా అలా మీరు డబ్బులు ఇవ్వకుండా ఇలాంటివి చేస్తే మీకు మేబీ బెటర్ ఒకవేళ చేయాలనుకుంటే.
సో ఇక్కడ ఏం రాశారంటే సృష్టికి ఆరంభం నుంచి ఈ 3 శబ్దాలను ఉపయోగించారంట. ఓం తత్ సత్ ఇది నిర్దేశో. ఓం తత్ సత్ ఎందుకు అంటే ఇది ఎవరిని ఉద్దేశించి? ఆ పరమేశ్వరుడు భగవంతుడిని ఉద్దేశించి. ఓం తత్ సత్ అంటే భగవంతుడిని ఉద్దేశించి అంటారంట. సో ఇవి భగవంతుడిని ఇవి ఒక భగవంతుడికి చెప్పాలంటే ఒక రకంగా భగవంతుడిని ఉద్దేశించి చెప్తున్నారు అనమాట దీన్ని. అంటే బ్రాహ్మణులు ఏవైనా వేదాలు పఠించేటప్పుడు పారాయణం చేసేటప్పుడు ఓం తత్సత్ అంటారనమాట. దీని ద్వారా ఏంటంటే ఇవన్నీ భగవంతుడికి అర్పిస్తున్నాము, భగవంతుడి సంతృప్తి కొరకే అని దీని అర్థం అనమాట. అని ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. సో ఇలా ముందు చేసేవారంట అన్ని. సో ఈ వేదాల్లో అంటే ఈ యొక్క మంత్రాలు ఉన్నాయంట, వీటి అర్థం కూడా అక్కడ ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఇంకా ముందు శ్లోకాల్లో కూడా చెప్తారు, కానీ ఈ తాత్పర్యంలో ఏ వేదంలో ఏ మంత్రంలో ఈ ఒక్క శబ్దాన్ని ఉపయోగించారో ఇచ్చారనమాట. ఎక్కడి నుంచి అంటే ఏ వేద మంత్రాల్లోంచి ఓం తత్ సత్ అనేది మూడింటిని సేకరించారో అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఋగ్వేద నుంచి ఓంని తీసుకున్నారంట. ఓమిత్యేతద్ బ్రాహ్మణో నేదిష్టం నామ, అందులో నుంచి ఓం తీసుకున్నారు. చండోగ్య ఉపనిషత్తులోంచి మిగతా రెండు వేరు వేరు శ్లోకాల నుంచి తీసుకున్నారు. తత్వమసి అందులోంచి తత్ తీసుకున్నారు. ఇంకొకటి సదేవ సౌమ్య అందులోంచి సద్. ఇలా ఓం తత్ సత్ అనే మూడింటిని శాస్త్రాల్లోంచి తీసుకున్నారనమాట. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు చాలా మొదట్లో ఆయన మొదటి జీవి బ్రహ్మాండంలో కూడా సృష్టి జరిగినప్పుడు మొదటి జీవి బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడు భగవంతుడు. సో ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ యజ్ఞాలు చేశారో ఆ మొదటిసారిగా ఆయన ఈ భగవంతుడిని ఎలా సంబోధించాడు అంటే ఓం తత్సత్ అని సంబోధించారంట. అందుకని అప్పటి నుంచి ఆ బ్రహ్మదేవుడు ఆచరించిన ఆ పద్ధతిని, ఆ పరంపరని అందరూ ఫాలో అవుతున్నారు, అందరూ అనుసరిస్తున్నారని ఇక్కడ రాశారు. సో ఇలా ఎవరైనా ఎప్పుడైనా సరే ఇవి చేశారనుకోండి, ఏదైనా సరే దానము కానీ ధర్మము కానీ ఇది తపస్య కానీ యజ్ఞం కానీ ఇవన్నీ మనము ఓం తత్సత్ అని చేస్తే అప్పుడు దానికి ఈ 3 గుణాల ద్వారా ఏదైతే ఆ కలుషితమైందో ఆ కలుషితం నుంచి ముక్తి అయిపోయి శుద్ధమైపోతుంది అనమాట. అంటే భగవంతుడి మనం ఎలాగైతే అన్ని కార్యాలు భగవంతుడికి అర్పించి చేస్తామో, మనం భక్తి మార్గంలో మనము కృష్ణ చైతన్య మార్గంలో ప్రతి ఒక్కటి భగవంతుడి కోసం చేస్తాం కదా. యజ్ఞమైనా కానీ తపస్సు అయినా కానీ దానమైనా కానీ ఆహారమైనా కానీ ప్రతి ఒక్కటి భగవంతుడికి అర్పిస్తాం, అవునా? సో ఇదే ఇక్కడ చెప్పేది. కాకపోతే ఓం తత్సత్ అని చెప్పారు, మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పించో లేకపోతే మన మంత్రాలు చెప్పించో చేస్తాం. సో మనం అందుకే భక్తి యోగం పాటిస్తాము. అందుకని భక్తి యోగంలో ఏంటంటే మనం డైరెక్ట్గా ఫస్ట్ నుంచి అన్ని భక్తి యోగంలో చేస్తాం. ఈ జ్ఞానయోగంలో ఏంటంటే ముందు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని లాస్ట్కి దాన్ని భగవంతుడికి కనెక్ట్ చేయడం, భగవంతుడికి యుక్తపరుస్తారు. ఆ కర్మంలో కూడా అంత అన్ని కర్మాలు చేసిన తర్వాత ఫలాలని భగవంతుడికి యుక్తపరచడం. సో ఈ కర్మ జ్ఞాన మార్గంలో ఏంటంటే ఆకరణ భగవంతుడికి జోడించాల్సిందే, ఆ భక్తిని అనుసరించాల్సింది. సో భక్తి యోగంలో ఏంటంటే ముందు నుంచే చేస్తాం మనం. ఎందుకు అంటే ఒక భక్తుల యొక్క సాంగత్యం మహిమ ద్వారా మనకు ముందే తెలిసిపోతుంది భక్తి యోగమే అసలైన విషయం అని. అది ముందు నుంచే మనం పాటించేస్తూ ఉంటాం, అంతే, చిన్న తేడా, వేరే ఏం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. సో అన్ని యొక్క కార్యాలు దానం కానీ తపస్సు కానీ యజ్ఞం కానీ ఆహారం కానీ ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలు, వస్తువులుగా ఆధ్యాత్మికత శుద్ధమైన వస్తువులుగా మారిపోతాయి, శుద్ధమైన కార్యాలుగా మారిపోతాయంటే ఈ ఓం తత్సత్ ద్వారా బ్రాహ్మణులు ఈ వేద మంత్రాలను చెప్పించి చేస్తారంట. సో 24 ఇది మొత్తం సారం చెప్పేశారు ఇక్కడ ప్రభుపాల్ గారు. సో దీనికి తగ్గట్టు శ్లోకాలు ఇక్కడ 24 నుంచి ఉంటాయి, అవి చూసుకొని ముగిద్దామంట. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఓకే, మహారాజ్ అంటారా? చాలామంది మహారాజాస్ అంటారండి. ప్రభుపాల్ వారు కూడా ఒక్కొక్క దగ్గర రాశారు ఓం తత్సత్ అనేసి. సో అది భగవంతుడికి అర్పిస్తున్నట్టు, భగవంతుడి కోసమే చేస్తున్నట్టు అదాని ఒక అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇదే ఇప్పుడు. సో ఎవరైతే ఆధ్యాత్మికతలో పాటించే వాళ్ళందరూ ఇలా ఎప్పుడైనా ఏ కార్యం చేసినా
ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ రకమైన దానం చేసినా, ఇవన్నీ కార్యాల్లో వాళ్ళు ముందుగా ఓం అని ఆరంభిస్తారంట. ఎందుకు అంటే ఆ ఓం అంటే భగవంతుడిని మనం ఈ కార్యాల ద్వారా చేరుకోవాలి అనే ఉద్దేశంతో. నెక్స్ట్ వచ్చేసి 25వ శ్లోకం. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞాతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఏ ఫలాల్ని ఆశించకుండా ఎప్పుడైతే మనము ఈ రకరకాల కార్యాలు చేస్తామంటే సత్వగుణంలో, సింపుల్గా చెప్పాలంటే ఈ దానం కానీ, తపస్సు కానీ, ఇంకా యజ్ఞం కానీ, ఇవన్నీ అప్పుడు చేసే సమయంలో తత్ అంటామంట. అంటే ఈ యొక్క కార్యం ఎందుకు చేస్తున్నాము, దీని యొక్క తత్ అంటే దీని యొక్క పర్పస్, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నేను ఈ భౌతిక బంధనాల నుంచి నేను ముక్తుని అవ్వాలి అనే ఈ కార్యాలు చేస్తున్నాను. ఓం అంటే నేను భగవంతుడిని చేరుకోవాలని, తత్ అంటే ఈ బంధనాల నుంచి ముక్తుని అవ్వాలని చేస్తున్నాను. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సత్, అది చూద్దామంట. దానికి 26, 27 శ్లోకాలు ఉన్నాయి, రెండు ఒకేసారి ఉన్నాయి, కలిపి చూద్దామంట. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తతా సచ్చాబ్ద పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సత్ ఇతి చోచ్యతే కర్మ చైవా తదర్థీయం సదిత్యేవాభిధీయతే ఏవాభిధీయతే. సో ఇక్కడ ఏం చెప్పారంటే సత్ ఇది లక్ష్యం. మన లక్ష్యం ఏంటి అంటే సత్. మనం చేసే ఈ కార్యాలకు, యజ్ఞాలకు, ఇవన్నిటికీ లక్ష్యం ఆ పరం సత్యం, అది సత్. మన లక్ష్యం ఎవరి కోసం చేస్తున్నాం, ఫస్ట్ది ఎక్కడికి చేరుకోవడానికి చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నామంటే భౌతిక బంధాలని ముక్తులవ్వడానికి. ఇంకోటి ఎవరి కోసం చేస్తున్నారంటే ఆ భగవంతుడి కోసం. సద్భావే, అలాగే ఎంతో మంచి భావనతో చేస్తాం కదా, దీన్ని కూడా సద్భావనతో చేయడం అన్నమాట. అందుకే సాధుభావే. సో ఈ కార్యాలన్నీ కూడా ఇలా ఆధ్యాత్మిక అయిపోతాయన్నమాట. ఈ కార్యాల ద్వారా ఈ కార్యాలన్నీ కూడా సత్ అయిపోతాయన్నమాట ఈ యొక్క పద్ధతి ద్వారా. మరియు దీని ద్వారా భగవంతుడు ప్రసన్నుడవుతాడు అని ఇక్కడ మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో మనం సరళంగా అర్థం చేసుకోవాలంటే, మనం కృష్ణ భావనామృతంతో చేసామనుకోండి ఏ కార్యాలన్నా వాటిని సత్వ అంటారు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మనం ఇలా అన్ని కార్యాలు మనం కృష్ణ భావనామృతం చేస్తే ఆ కార్యాలు సత్వకార్యాలు అయిపోతాయి. అలాగే మనము సాధు అంటారు. సాధు అంటే ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వాళ్ళని సాధు అంటారు. సద్భావే సాధుభావే చ. ఇంకా లాస్ట్కి వచ్చేసి శ్లోకం, ఎవరైతే ఇలా పాటించరో, దీనికి విపరీతంగా ఉంటారో, రాజులు దానం చేసేవారండి. ముఖ్యంగా వాళ్ళు బ్రాహ్మణులకి ముఖ్యంగా దానం చేసేవారు, సాధారణ ప్రజలకు కూడా జ్ఞానం చేసేవారు. ఎందుకంటే వాళ్ళు రాజులు ఎవరైతే ఉన్నారో ప్రజ అంతా వాళ్ళ సంతానం అండి. సో వాళ్ళని పాలించడం, పోషించడం కూడా వాళ్ళ కర్తవ్యం. సో అందుకనే ఆ కర్తవ్యం నెరవేరుస్తున్నారు. ఎలాగైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోషిస్తారో అలాగే రాజులు ప్రజలందరినీ పోషిస్తారు కనుక వాళ్ళు అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడం అనేది వాళ్ళ కర్తవ్యం కనుక వాళ్ళు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. రాజులు ఎక్కువగా చెయ్యాలి, చేస్తారు కూడా. ఇప్పటి నాయకులు చేయరనుకోండి, అది ముందు కూడా ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు. కానీ రాజుల కాలంలో రాజులు చేసేవారు అన్నమాట. సో లాస్ట్ శ్లోకం, అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసద్ ఇత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. సో దీని అర్థం ఏంటంటే, ఏదైనా యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ ఏమాత్రం శ్రద్ధ లేకుండా భగవంతుడి మీద, అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్, ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఒకవేళ ఎవరైనా ఇవన్నీ కార్యాలు చేశారనుకోండి,
అంటే చెప్తున్నారు కృష్ణుడు అర్జున, ఓ అర్జున, పార్థ, ఇలా ఏమాత్రం భగవంతుడు నా మీద శ్రద్ధ లేకుండా ఈ కార్యాలన్నీ చేస్తాడు, ఎంత తపస్సు, ఎంత దానం, ఎంత యజ్ఞాలు చేసినా కానీ దాని నుంచి వాళ్ళకి ఏ లాభము రాదు. అవి అసత్ అయిపోతాయి, సత్ కావు, అవి అసత్ అయిపోతాయి, ఇంపర్మనెంట్. అవి సత్ఫలితాలని ఇవ్వవు, అసత్ ఫలితాలని ఇస్తాయి. అలాంటి కార్యాల ద్వారా వాళ్ళకు ఈ యొక్క జీవితంలో ఏమి ఉపయోగం ఉండదు, వచ్చే జీవితంలో కూడా ఏం లాభం ఉండదు అని చెప్పేస్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. సో అందుకనే మనకు చాలా ఉత్తమమైన మార్గం ఏంటంటే, మనకు చాలా సింపుల్గా ఏంటంటే, అన్ని విషయాలు మనం ఏవైతే కార్యాలు చేస్తామో అన్ని కృష్ణ భావనామృతంలో చేసేయండి. దానికి మనకు భక్తుల సాంగత్యం అవసరం. అలాగే ఒక మంచి గురువు యొక్క ఆధీనంలో అంటే అధ్యక్షతలో మనం ఇలా అన్ని కార్యాలు కృష్ణ భావనామృతంతో చేస్తే సరిపోతుంది. ఇది చాలా సరళమైన మార్గం అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు శ్లోకంలో చెప్పేస్తున్నారు, తాత్పర్యంలో చెప్పేస్తున్నారు ఈ యొక్క శ్లోకానికి. సో ఇదండి ఈరోజు విషయం యొక్క చర్చ. సో మనము 16 అధ్యాయం, 17వ అధ్యాయం కూడా అయిపోయిందండి. సో నెక్స్ట్ మనకి 18 ఒకటే అధ్యాయం ఉంది, కానీ చాలా పెద్ద అధ్యాయం అండి. 78 శ్లోకాలు ఉన్నాయి అందులో. ఇందులో ఓన్లీ 28 ఉండే. సో ఆల్మోస్ట్ 3 ఉన్నాయి అనుకోండి. సో అందుకనే మనం అది 3 రోజులు చూస్తామన్నమాట. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి కూడా 3 రోజులు మనము ఈ యొక్క 18వ అధ్యాయాన్ని చర్చించుకుంటాం. 18వ అధ్యాయం ముఖ్య ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మొత్తం భగవద్గీత అంత సారాన్ని మళ్ళీ పెట్టేశారు ఇక్కడ కృష్ణుడు. మళ్ళీ మనం కొద్దిగా అన్ని చాప్టర్లో చూసిన విషయాలన్నీ చూస్తాం. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంకా విశేషమైన విషయాలు కూడా చెప్తారు. సో 2వ అధ్యాయం ఎలా పెద్ద అధ్యాయమో అందులో ఎలా మొత్తం సారాన్ని అంతా చెప్పారో అలాగే కొంచెం సారం ఇందులో కూడా చెప్తారనమాట. మనకి కృష్ణుడే రివిజన్ చేసేస్తున్నాడు. మీరు అడగొచ్చు కదా, ఒకసారి అన్ని చాప్టర్లు ఏం చదువుకున్నాం ఒకసారి రివిజన్ కావాలని, సమ్మరీ, ఎసెన్స్, సారం ఒక దగ్గర కావాలని. అది కృష్ణుడే రేపు 18వ అధ్యాయం నుంచి అందులో చర్చించుకుంటాము. సో ఇవన్నీ మనము ఎంతో మరి సునాయాసంగా ఇలా భగవంతుడి కృప ఉంటే మనము ఈ యొక్క 18వ అధ్యాయాన్ని 3 రోజుల్లో పూర్తి చేసుకొని భగవద్గీతను మనం పూర్తి చేయగలము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపిక పాల్గొన్నందుకు చర్చలో. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.